ఫ్రెండ్స్ 2025 సంవత్సరానికి బీఈడి డిస్టెన్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సరే, చాలామంది డిస్టెన్స్ బీఈడి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంటారా? 2024-25 సంబంధించిన నోటిఫికేషన్ అంబేద్కర్ ఓపెన్ న్యూస్ ద్వారా వచ్చేసింది. సో దీనికి సంబంధించిన వివరాలు చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. సో హాయ్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్ల యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, డిస్టెన్స్కి ఎడ్యుకేషన్కి రారాజు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా సరే ఈజీగా జాయిన్ కావడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అలాంటి యూనివర్సిటీ ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది ఉన్నది తెలంగాణలో, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇవి ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు 2025 సంవత్సరానికి 24-25 సంవత్సరానికి డిస్టెన్స్ బీఎడ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ డిస్టెన్స్ బీఎడ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కరోనా తర్వాత ఇది రెండో నోటిఫికేషన్. కరోనా తర్వాత కంటే ముందు అంటే 2018 నుండి 4 సంవత్సరాల నోటిఫికేషన్ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు 2 years తర్వాత. 2 years అంటే ఒక ఆల్రెడీ రెగ్యులర్ బ్యాచ్ ఒకటి అయిపోయింది. సో హియర్ వీ కెన్ సీ దట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హ్యాస్ గివెన్ నోటిఫికేషన్ ఫర్ దిస్ డిస్టెన్స్ బీఎడ్. ఓకే, ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 24 and 25. ఇక్కడ మీకు ప్రధానమైనటువంటి డౌట్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి, ఓకేనా, ఎవరు ఎలిజిబుల్. రెండవది ఫీ ఎంత. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, డైరెక్ట్ పోవచ్చా. రెగ్యులర్ క్లాసులు ఉంటుందా, లేకపోతే రెగ్యులర్ క్లాసులు లేకుండా డైరెక్ట్ అటెండ్ కావచ్చా. ఓకేనా. తర్వాత వచ్చేసి ఏమైనా డబ్బులు పెట్టి మేనేజ్ చేయొచ్చా. నెక్స్ట్, ఇది మా జిల్లాలలో ఉంటుందా, ఎక్కడ పడితే అక్కడ ఉంటుందా. ఎగ్జామ్ సెమిస్టర్ వైజ్ ఉంటుందా, డైరెక్ట్ ఉంటుందా. ఫస్ట్ ఫైనల్గా ఈ సర్టిఫికేట్ ఉద్యోగానికి అర్హత ఉంటుందా. ఇవి నాకు తెలిసి మీకు ప్రధానమైనటువంటి క్వశ్చన్లు. వీటన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది. ఓపిక్గా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి ఈ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. సో ముందుగా ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాని గుర్తింపు ఉన్న బీఎడ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఎన్సిటిఈ దీనికి ఉన్నది కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి బీఎడ్ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ ఫర్ 2 years. ఓకేనా. ఇది తెలుగు మీడియంలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియంలో అయినా తెలుగు మీడియంలో చదివినా మీ ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే విలువ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఏం లేదండి. ఇంగ్లీష్లో బోధించడం వస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, దీనికి ముందుగా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే డేట్స్ చెప్పి తర్వాత ఎలిజిబిలిటీ చెప్తాను. సో వచ్చేసి ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేటు ఏమీ లేకుండా, ఓకేనా, అంటే వితౌట్ లేట్ అనేది ఏం లేకుండా మనకి 1000 రూపీస్ ఉందండి. ఇది ఎస్సీ ఎస్టీ ఫీఎస్సీ అయితే 750 ఉన్నది. తర్వాత దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, సో కమెన్స్మెంట్ ఆఫ్ దట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు 2/12 అంటే స్టార్ట్ అయింది ఆల్రెడీ. తర్వాత December 2 నుండి స్టార్ట్ అయింది. ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 31st December. జస్ట్ ఇంకొక 15-20 రోజులు 25 రోజులు మాత్రమే ఉన్నది. ఇక్కడ మార్నింగ్ 9 నుండి 11 వరకు 2 గంటలు. ఆ తర్వాత ఇది ఉంది. తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుంది అంటే కంపల్సరీ ఉంటుంది, ఎగ్జామ్ రాయాల్సిందే. సార్ దీనికి ఎగ్జామ్ రాస్తే మరి క్వాలిఫికేషన్ కాకపోతే ఏంటిది, దీని సిలబస్ ఏముంటుంది, ఇలాంటి డౌట్స్ మీకు ఉంటాయి కాబట్టి నేను 1 by 1 ఇస్తా చూడండి. తర్వాత వచ్చేసి బుక్లెట్ మనం ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తా. తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే దానికి సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్. సో ఇవి ప్రజెంట్ మనకు ఉండేటువంటి సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ సెంటర్లో ఎక్కడైనా కానీ జాయిన్ అవుతుంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో డేట్ గుర్తుపెట్టుకోండి, 1000 రూపాయల ఫీజు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆఫ్లైన్ చేస్తాడా ఆన్లైన్ చేస్తాడా అనేది ఇక్కడ మనకి ఇక్కడ చెప్పాడా అంటే రిజిస్ట్రేషన్ ఫీ, ఎగ్జామినేషన్ డేట్, మేబీ కమెన్స్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నాడు కాబట్టి ఎలాంటిది అయితే లేదు ఇక మనకి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆన్లైన్ ఎగ్జామ్ లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇకపోతే ఫీ పేమెంట్ అనేది ఒక పర్టికులర్ టైం లోపల చేసుకుంటే ఆ తర్వాత మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇకపోతే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్లోకి వచ్చేద్దాం. ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు ఇది బీఎడ్ కాబట్టి ఇక్కడ
5 మెథడాలజీలు ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్ మెథడాలజీ. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. బిఎడ్ వీడియోస్ బై మోడల్ ఐడియాస్ అంటే మీకు వస్తాయి. ఇక్కడ చెప్పాలంటే చెప్తున్నా మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, ఆ తర్వాత బయాలజికల్ సైన్స్ మెథడాలజీ, ఆ తర్వాత సోషల్ మెథడాలజీ, ఆ తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ. ఇవి మనకి 5 మెథడ్స్ ఉంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్ మెథడాలజీ అనేది డిగ్రీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఆప్షన్గా ఉన్నవాళ్ళు దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని రావచ్చు. ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అనేది డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని చేయొచ్చు. కాకపోతే ఉద్యోగానికి అర్హత మాత్రం, అంటే బిఏలో చదవచ్చు కానీ ఉద్యోగానికి అర్హత మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 ఉన్నవాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి అర్హులు అవుతారు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ అని ఉంటుంది. దీనికి డిగ్రీలో బీజెన్సీ చదివిన విద్యార్థులు అర్హులు అవుతారు. నెక్స్ట్ సోషల్ మెథడాలజీకి అయితే ఇక్కడ నిబంధనల ప్రకారం అయితే బిఏ బీకామ్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. కానీ ఉద్యోగాలకు మాత్రం ఎవరికైతే డిగ్రీలో మన సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, తర్వాత వచ్చేసి జియోగ్రఫీ, ఇలాంటి దాంట్లో ఏవైనా 2 కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగాలకు అర్హులని మొన్న మధ్య వచ్చిన నోటిఫికేషన్ ఉంది. ఒకసారి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? డిఎస్సి నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చిన దాన్ని చూసి అప్లై చేసుకోండి. తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ ఒకటి ఉంది. ఇంగ్లీష్ మెథడాలజీకి అర్హులు ఎవరు అంటే డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు అర్హులు, ఇంగ్లీష్ లిటరేచర్ అంటారు. లేదంటే ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు అర్హులు అవుతారు. ఇకపోతే మీరు డిగ్రీలో బీఏ ఆర్ బీఎస్సీ బీకామ్ ఏదైనా పర్లేదు, బీసీఏ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి దీనికి ఎలిజిబుల్ అవుతారు. బీబీఎం బీబీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇట్ ఈస్ ఎ 2 years కోర్స్. సో దీంట్లో వచ్చేసి మీకు డిగ్రీలో అంటే ఖచ్చితంగా 40% మార్క్స్ అయితే మీకు ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా దీనికి ఎలిజిబుల్, బీఈ బీటెక్. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ కోర్సుకి ఎలిజిబుల్, కానీ ఉద్యోగానికి మాత్రం అర్హత లేదు. ఇదేంది సార్ అంటే మరి మీరు మొన్న వచ్చిన నోటిఫికేషన్ చూసుకోండి. డిఎస్సి 2023 నోటిఫికేషన్ మీరు చూసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎలిజిబిలిటీ అని ఇక్కడ చెప్పలేదు. కాకపోతే మీరు చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. ఇకపోతే ఇంకేమంటున్నాడంటే ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన నాటికి, కౌన్సిలింగ్ జరిగే నాటికి యూ షుడ్ ప్రొవైడ్ యువర్ మెమో, మార్క్స్ మెమో కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. అంటే డిగ్రీ మెమో విత్ కాన్వకేషన్. ఈ మధ్య కాన్వకేషన్ అన్నిటికీ అడుగుతున్నారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సార్ కాన్వకేషన్ అంటే ఏంటిదని చెప్పి మీకు డౌట్ ఉంటే, కాన్వకేషన్ ఎలా తీసుకోవాలని డౌట్ ఉంటే, దెన్ హౌ టు అప్లై ఫర్ కాన్వకేషన్ బై మోడల్ ఐడియాస్ అని మీరు టైప్ చేస్తే నా వీడియో వస్తాయి, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ చెప్పిన దాని ప్రకారం దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇవన్నీ చేసి ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు, అంటే టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు అంటే ఎవరు అంటే టీటీసీ పూర్తి చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఎలిజిబుల్. నెక్స్ట్ డిఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్. టీటీసీ డిఈడి అంతా కదే, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ డిఐఈడి అనే ఒక డిస్టెన్స్ మోడ్ ఒకటి ఉంది కదా, సో అట్లాంటిది చేసిన వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ ఇన్ సర్వీస్ టీచర్స్, టీటీసీతోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చి, ఓకేనా, మీరు ఆల్రెడీ ఇన్ సర్వీస్ చేస్తూ ఉంటే, అంటే హెచ్జిటీలు, వీళ్ళు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలనుకుంటే మీకు ప్రమోషన్లకి దానికి అవసరం కాబట్టి ఇలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ మండల పరిషత్, జిల్లా పరిషత్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్, నథింగ్ బట్ ప్రైవేట్ స్కూల్స్. ఓకేనా, ఇలాంటి దాంట్లో అంటే ఈ ఇన్ సర్వీస్ టీచర్లు లేదా టీటీసీ పూర్తి చేసి ఇలాంటి వారు వర్క్ చేస్తున్న వాళ్ళు లేదా వర్క్ చేయని వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. నెక్స్ట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ త్రూ ఫేస్ టు ఫేస్ మోడ్. ఇందాక ఒకటి చెప్పాయి కదా, డిస్టెన్స్ మోడ్ వాళ్ళకి ఎలిజిబుల్ లేదండి, కేవలం ఫేస్ టు ఫేస్ అంటే డైరెక్ట్గా ఈ కింది వాళ్ళు ఏదైనా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే డైరెక్ట్గా డిగ్రీ చేసిన వాళ్ళకి దీనికి అర్హత లేదు. బీపీఈడి డిపిఈడి కోర్సులు ఉంటాయి కదా ఇట్లా, సో ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీకి యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం ఇచ్చేస్తారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 21 years పూర్తి చేసి ఉండాలి. ఇది July 1, 2024 నాటికి లెక్కలు తీసుకుంటున్నారు. సో ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, ఫిజికల్ థెరపీ ఇలాంటి ఎల్ఎల్బి కోర్సులు, బీ ఫార్మసీ లేదా బీఏ కంప్లీట్ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు, బీఓఎల్ ఇలాంటి వాళ్ళు ఈ కోర్సుకి నాట్ ఎలిజిబుల్. ఓకే.
తర్వాత వచ్చేసి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఇలా 2 ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎప్పటి నుండో అందరూ ఎదురు చూస్తున్నారు, సార్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇదే వీడియోలో మీకు ఇస్తున్నాను. మొన్న చాలామంది స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు అసలు డిఎస్సిలో ఊరికే జాబ్లు వచ్చినాయి, ఎందుకంటే దీనికి అసలు కాంపిటీషనే లేదు. సో నేను స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తా. ఇక్కడితో ఈ వీడియోని అంటే ఇంకొంచెం బేసిక్ అయితే డైరెక్ట్గా డిగ్రీ పూర్తయిన వాళ్ళకైతే ఇలా ఆప్షన్ లేదు. డైరెక్ట్గా డిగ్రీ పూర్తయిన వాళ్ళకి, పీజీ పూర్తయిన వాళ్ళకి, టీటీసీ వేవి చేయకుండా ఉన్న వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇది కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, దాని నోటిఫికేషన్ తర్వాత వస్తుంది. అక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అన్నాడు, ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పలేదండి. కంపల్సరీ టీటీసీ, డిఈడి, డిప్లొమా ఎడ్యుకేషన్, డిఎల్ఈడి, హెచ్పిటి, టీపీటీ ఇలా ఏదో ఒకటి మాత్రం చేసి ఉండాలి. ఇలాంటి వాళ్ళే ఈ యొక్క కోర్సుకి ఎలిజిబుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత నేను స్పెషల్ బీఎడ్ మీద స్పెషల్గా వీడియో చేస్తా. సో దాంట్లో అన్ని వివరాలు చెప్తా. అయితే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. అయితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఈ 20-30 రోజులలో ఏమేమి మెటీరియల్ చదవాలి, సో బయట మార్కెట్లో మెటీరియల్, అసలు మోడల్ పేపర్స్ ఏంటి అని మీకు డౌట్స్ ఉంటే మోడల్ ఐడియాస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మోడల్ ఐడియాస్ అనేటువంటి యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ స్టోర్ అనేది మీకు కింద కనబడుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే బిఎడ్ మోడల్ పేపర్స్, గత 5 సంవత్సరాల మోడల్ పేపర్స్ విత్ కీపేజ్తో ఇలా ఉన్నాయి. సో వాటన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 4-5 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒక 3-4 క్వశ్చన్ పేపర్ చదివితే మీకు ఈజీగా ఐడియా వస్తుంది క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు అనేది. ఒక 2 పేపర్లు మీరు ఆన్సర్ చేసుకోవటం వల్ల మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది ఉంటుంది. ఇకపోతే ఫీ ఎంత సార్ అంటే దీనికి 28,000 ఫీజు ఇక్కడ లేదు, బట్ పోయిన సంవత్సరం అయితే 28,000 ఉండే 2 ఏళ్ళ కింద ఫీజు ఒక సంవత్సరానికి. సో 2 సంవత్సరాలకు వచ్చేసి ఇంకా 28 + 28 2 సంవత్సరాల ఫీజు కట్టాలి. సరే ఎస్సీ ఎస్టీలకి ఏమైనా స్కాలర్షిప్ వస్తుందా అంటే ఎస్సీ ఎస్టీల స్కాలర్షిప్ సిస్టమ్ ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ అది ఎంతో 4-5 వేలు ఏమి వస్తుంది. రీఎంబర్స్మెంట్ రాదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ కోర్స్ కాదు, ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్. సార్ 28,000 నేను కట్టలేను సార్ అని అనుకుంటే అది మీ ఇష్టం. మీరు రెగ్యులర్ చదివినా కానీ మీకు కనీసం 40,000 తక్కువ కావు. రీఎంబర్స్మెంట్ వచ్చినా కానీ మీకు 30-40,000 తక్కువ అయితే కావు, ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా. ఇక ఆలోచన ఉన్నోళ్ళు ఆలోచించుకోండి, ఆలోచన లేని వాళ్ళు మీ ఇష్టం. ఓకేనా? సో దిస్ ఆల్ దట్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025. ఓకేనా? ఇకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి నెక్స్ట్ వీడియో రికార్డ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.